సీతాకోకచిలుకలు రంగురంగుల రెక్కలతో అందంగా ఉండే కీటకం. వీటిని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. దీనికి కళ్ళతో రుచి చూసే శక్తి, ఊపిరితిత్తులు లేకుండా స్పరాకిల్స్ ద్వారా శ్వాసను తీసుకుంటాయి. ఇవి పరాగ సంపర్కంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి కొన్ని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటాయి. మీకు తెలుసా, కొన్ని సీతాకోకచిలుకలు గంటకు 37 మైళ్ళ వేగంతో ఎగరగలవు. ఇవి పర్యావరణ సమతుల్యతకు చాలా ముఖ్యమైనవి. వాటి సంఖ్య తగ్గడం ఆందోళన కలిగించే విషయం. వీటి పేరు వెనుక ఒక కథ ఉంది. తెలుగులో దీనిని సీతాకోకచిలుక అనడానికి సీతమ్మ వారి చీరపై వాలిన కీటకం అనే నమ్మకం. సీతాకోకచిలుకలు బురద నీటిని తాగుతాయని మీకు తెలుసా? వీటి రెక్కలపై ఉండే పొలుసుల వల్ల వీటికి రంగు, ఆకారం వస్తాయి. వీటికి ఊపిరితిత్తులు ఉండవు. ఇవి గుడ్డు నుండి లార్వా ప్యూపాదశకు చేరుకుని చివరకు రంగురంగుల సీతాకోకచిలుకగా మారుతుంది. ఫెంగ్ షుయి ప్రకారం వీటిని ప్రేమను బలోపేతం చేసే వాటిగా భావిస్తారు. అలాగే ఇంట్లోకి గనక సీతాకోకచిలుకలు వస్తే శాంతి, ఆనందం కలుగుతాయని వారి నమ్మకం. సీతాకోకచిలుకలు 17,000 నుండి 20,000 రకాలు ఉన్నాయని మీకు తెలుసా? వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. చెట్లను పెంచుదాం, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం.